జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు పొడి. చాలా బాగుంటుంది, చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ధనియాలు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి. కొంచెం చింతపండు రిక్కలు, అన్నీ క్వాంటిటీకి తగ్గట్టు ఒక చీరక, ఒక 2-3 చీరకలు వేసుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయ, బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టుని పీల్ చేస్తాం కదా, అది నేనైతే ఎయిర్ ఫ్రైలో వేసాను. క్రిస్పీగా అయింది ఎయిర్ ఫ్రైలో. మరి ఇండియాలో ఎయిర్ ఫ్రై ఉండదు కనుక ఇవన్నీ తీసేసుకొని ప్యాన్ మీద ఏమి ఆయిల్ వేయకుండా సిమ్ మీద పెట్టి వేపుకోవాలి. వేపుకుంటే పొడి పొడి అవుతుంది. ఇక సొరకాయ పొట్టు, ఇది బీరకాయ పొట్టు, 2 కలిపి. అది దొడ్డుగా ఉంటుంది, ఇది సన్నగా ఉంటుంది కదా, అందుకే దేనికి అదే విడిగా వేపుకోవాలి ఇట్లా. 2 బీరకాయలు పడ్డాయి అందులో ముక్కలు, అయినా వేగినవి, ఏం కాలేదు, బాగానే ఉంది. ఇక మిక్సీలో అన్నీ వేసి ఉప్పు, పసుపు, ఎల్లిపాయ అన్నీ వేసి తిప్పుకోవాలి. మెత్తగా అవుతుంది. ఇక ఇలా ఉంటుంది బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు. ఫైబర్ ఉంటుంది కదా పొట్టులో, అందుకరికే పాడయ్యను. లేతగా ఉంటుంది. ఇవి ముదిరింది బాగుండదు, లేతగా ఉన్నది వేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.